హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మార్నింగ్ తలస్నానం చేసేసి మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని మంచి బొట్టు పెట్టేసుకున్నాను. అండ్ డాడీ అయితే చాలానే తీసుకొచ్చాడండి మొక్కజొన్న కంకి. సో అవైతే తింటున్నాను. నాకు ఫేవరెట్ అనమాట. పొద్దున్నే తినేస్తున్నాను. ఇంకా అక్క వచ్చిందనమాట. అక్క అయితే మడత రొట్టె అండ్ పూరీలు చేస్తుంది. మంచి వర్షం అయితే ఫుల్గా ఉంది. సో వెదర్ సూపర్గా ఉంది. వేడి వేడిగా తింటే బాగుంటుంది అనిపించేసి ఇంకా చేసుకుంటున్నాము. నేను వీడియో ఆన్ చేస్తే అవి పొంగవని నాకు తెలుసు, అందుకే ఎక్కువ షూట్ చేయలేదు. ఎప్పుడైనా అలానే అవుతుందండి. ఇంకా పూరీలు అయితే చేసేసుకున్నాం. చాలా డేస్ తర్వాత తిన్నాను అనమాట పూరీలు. చాలా టేస్టీగా అనిపించింది. సో ఇది నార్మల్గా గోధుమ పిండితోని కాదు, ఇది మైదా పిండితోని, అంటే పూరి పిండి అని అంటారు కదా, మూడు పిండిలేమో మిక్స్ చేసి చేస్తారు కదా, సో ఆ పిండి అనమాట. సో పూరి విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, అసలు వేడి వేడిగా బాగుంటుంది అనమాట. సో ఇంకా చికెన్ కూడా చేసేసుకొని తినేసామన్నమాట. పొద్దున్న నుండి అసలు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఫుల్గా వర్షం ఉండే ఇంకా ఆ రోజు. ఇంకా ఫ్రై కూడా చేసేసుకున్నాం, చికెన్ ఫ్రై. సో పర్సనల్గా నాకు కొంచెం కర్రీలాగా నచ్చదు కాబట్టి నేనైతే ఫ్రైగా చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి అమ్మడానికి వస్తారు కదండి నార్మల్గా. ఇవి ఏమంటారు, ఐరన్ అనుకుంటా, ఐరన్ కడాయి అంటారు కదా. సో ఇవి చాలా బాగుంటుందండి. మనం వంట చేసినప్పుడు మాడిపోకుండా ఉంటాయి కదా. సో అందుకనేసి తీసుకున్నాం. మంచి సైజులో ఉన్నాయి, మాకు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. బట్ ఇంకా చిన్నగా వేరే కర్రీస్ కోసం అన్నట్టు తీసుకున్నాం. అక్కకు కూడా కావాలనింది. సో మేము తీసుకున్నాం ప్రీవియస్ అనేసి ఇంకా అక్క తీసుకుందనమాట. ఇవైతే చూపిస్తున్నాడు. మనం లడ్డూలు చేసుకుంటాం కదా, బూందీ చేసుకోవడానికైతే ఇవ్వట. సో పెద్ద పెద్దగా తీసుకొచ్చాడనమాట. ఇంకా నెక్స్ట్ టైం కొన్ని తీసుకొస్తానని చెప్పాడు. సో అవైతే తీసుకున్న తర్వాత ఇంకా మోసంబిళ్ళు డాడీ తెచ్చి చాలా డేస్ అయిపోయాయి, ఇంకా ఫ్రిడ్జ్లోనే పండాయి అనమాట. అవి కలర్ కూడా వచ్చేసాయి. అవైతే ఇంకా కట్ చేసి జ్యూస్ అయితే చేసుకుంటున్నాము. సో ఈ సీజన్లో మంచిగా ఫ్రూట్స్ జ్యూసెస్ తాగడం మంచిది కదా. సో అందుకనేసే సో ఇంకా కష్టపడి చేస్తున్నాము. నాకైతే చాలా చిరాకు పని, పెయిన్గా అనిపిస్తుందండి. ఒకసారి చేశాను. సో 1 year బ్యాక్ అట్లా చేశాను. చెయ్యి అసలు బాగా పెయిన్ వచ్చింది. ఇంకా అమ్మ చేస్తుంది, ఒక్కరమే చేయడం కష్టం కదా అనేసి ఇంకా నేను కూడా కాసేపు అట్లా, నేను ఒక 2 కాయలు, అమ్మ ఒక 2 అట్లా చేసుకుంటూ ఉన్నాము. సో మంచిగా హెల్దీ అని చెప్పచ్చు. బట్ కొంచెం పుల్లగా ఉండే, ఇంకేమి యాడ్ చేసుకోకుండా తాగితేనే బాగుంటుంది అనేసి అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా బోర్ కొట్టేసింది అనమాట. బెండకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాము. బెండకాయ ఫ్రై అనమాట, టమాటోస్ యాడ్ చేయకుండా. చాలా బాగుంటుంది, అట్లనే ఇష్టం నాకు. సో మోస్ట్ ఆఫ్ ద కర్రీస్లో నేను టమాటోస్ అవాయిడ్ చేస్తానండి, నాకు నచ్చదు టమాటో అంతగా. సో చట్నీలు అయితే బాగుంటాయి టమాటోస్ది. సో ఇంకా అమ్మ అయితే పాపం కష్టపడుతుంది అనేసి నేను కూడా ఒక చెయ్యి వేశాను. ఇంకా ఇవి అంతలోపు మళ్ళీ బెండకాయలు ఏమైనా మాడిపోతాయి అనేసి ఇటు చూసుకుంటూ చేసుకోవాలి. సో ఆల్టర్నేట్గా పనులు అయితే చేసుకోవాలి కదా అట్లా. సో నాకైతే బెండకాయ గుజ్జుగా ఉంటే నచ్చదండి. కొంచెం పొడి పొడిగా దేనికి అది సపరేట్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరికైనా అట్లనే ఇష్టం కదా. అందుకనేసి మేము కొంచెం కట్ చేసి ఒక 1 hour అలా పక్కకు పెట్టేస్తే గాలికి ఆరిపోతాయండి. అస్సలు మనకు బంకగా ఉండదు, చాలా బాగుంటుంది అప్పుడు ఫ్రై. ఇంకా అమ్మ అయితే స్ప్రౌట్స్ అయితే నానబెట్టుకుంది. సో ఇవి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఎక్కువగా వాళ్ళే, అమ్మ డాడీ ఎక్కువగా తింటారు. నాకైతే పెద్దగా నచ్చదు, నేను చాలా తక్కువగా తింటే అట్లా ఒక స్పూన్ తింటానమాట. ఇంకా నేను కూడా స్టార్ట్ చేసేసాను. సో అన్ని కాయలు జ్యూస్ పడితే మనకు 1 glass కూడా రాదండి, అంతగా ఉంటుంది అనమాట. సో మేము ముగ్గురం కదా, డాడీ అమ్మ నేను కదా. ఇప్పుడు అక్క అయితే వెళ్ళిపోయింది, ఇంకా లేదు, ఆ రోజు మార్నింగే వెళ్ళింది. ఇంకా జ్యూసెస్ అయితే కొంచెం ఓకే పర్లేదు, అవి 10 కాయలు తీస్తే వచ్చిందనమాట. ఇంకా నేనే ఎక్కువగా తాగుతాను. ఇంట్లో వాళ్ళకి అంత పుల్లగా వాళ్ళు తాగలేరు, నాకైతే ఇష్టమే పుల్లగా, నేను తాగగలను.
సో తాగలను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది జొన్న గట్క అనమాట. డాడీ అయితే తింటాడు, ఇంకా నాకు కూడా అలవాటు అయిందండి, నేను కూడా చాలా బాగా ఇష్టంగా తింటాను అనమాట. ఇందులోకి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నది కర్రీస్ ఏవైనా బాగుంటాయి, అంటే డ్రైగా కర్రీస్ బాగుంటాయి అనేసి అనుకున్నాను. బట్ ఇది బెండకాయ కర్రీతో నేను ట్రై చేశాను, చాలా బాగుండే. అంటే కొంచెం కర్రీ ఎక్కువగా వేసుకొని కొంచెమే అట్లా తిన్నాను అనమాట. నాకైతే నచ్చింది టేస్ట్. ఇంకా పెరుగు కాంబినేషన్, పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. దాని మీదకి అసలు ఏది రాదనిపిస్తుంది నాకు. ఇంకా పెరుగు అయితే చాలా నచ్చుతుంది. సో తినేసి మంచిగా తినేసాను. ఇది కొంచెం అరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా ఆకలిగా వెయ్యదు, అండ్ ఆకలి అస్సలు అనిపించదు కాబట్టి డైట్కి మంచి ఫుడ్ ఇది. బలం కూడా మంచిదండి, బలానికి సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. అంటే మన పెద్దవాళ్ళందరూ ఇదే తినేవాళ్ళు కాబట్టి ఇందులో ఏ కాంప్లికేషన్స్ అయితే ఉండవు. ఇంకా తినేసిన తర్వాత నైట్ జ్యూస్ అయితే తాగుతున్నాను. మంచిగా నేనే ఫుల్గా తాగేసాను, కొంచెం వాళ్ళకి ఇచ్చాను అనమాట. వాళ్ళు టేస్ట్ చేస్తే పుల్లగా ఉంది, నాకు అద్దనేసి అన్నారు. అందుకే నేనే ఇంకా జ్యూస్ అయితే తాగుతున్నాను. నాకు పర్లేదండి, నాకు పుల్లగా ఉంటేనే ఇష్టం. నాకు ఎందుకో తెలియదు, పులిహోర అంటే చాలా ఇష్టం పుల్లగా ఉంటుంది అనేసి. సో ఇంకా తాగేసి కాసేపు అయితే టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇది ఒక చిన్న వ్లాగ్ అండి, నార్మల్గా షేర్ చేశాను. సో ఇంకా వ్లాగ్స్ కూడా ఏం షూట్ చేయలేకపోతున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను, ఏముంటాయి అనేసి. సో హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్, టేక్ కేర్.